కాంగ్రెస్ లోకి కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసన మండలి వేదికగా నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. తన రాజీనామాను ఆమోదించాల్సిందేనని ఆమె నిండు సభలో పట్టుబట్టడం, మండలి చైర్మన్ దాన్ని పునరాలోచించుకోవాలి, తొందరపాటి నిర్ణయం తీసుకోవద్దని వెల్లడించడం ఇది ఒక పొలిటికల్ గేమ్ గా, పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తున్నాయి. అయితే ఈ రాజీనామా వెనుక కేవలం అసంతృప్తి మాత్రమే ఉందా, లేక మరేదైనా రాజకీయ వ్యూహం దాగి ఉందనేసి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. దీంతో కవిత రాబోయే రోజుల్లో పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. భవిష్యత్తులో కవిత కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందనేసి ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతోడు శాసనమండలిలో కవిత ప్రవర్తించిన తీరు బీఆర్ఎస్ శ్రేణులు సైతం విస్మయానికి గురిచేస్తుంది. తన రాజీనామా లేఖను ఆమోదించాలని ఆమె చైర్మన్ కోరగా తొందరపడద్దు, నిర్ణయంపై పునరాలోచించుకోవాలనేసి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమెకు సూచించారు. అయినప్పటికీ కవిత తన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారా, లేక చైర్మన్ సూచన మేరకు వెనక్కి తగ్గుతారా అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా ఉంది. ఇక సభలో ఆమె బీఆర్ఎస్ పార్టీ విధానాలపై, నాయకత్వంపై పరోక్షంగా విమర్శలు, నిప్పులు చెరిగిన తీరు చూస్తుంటే గులాబీ పార్టీతో ఆమె బంధం దాదాపు తెగిపోయినట్టనే కనబడుతుందనేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కవిత కాంగ్రెస్ లో చేరిన ఆశ్చర్యపోనక్కర అవసరం లేదు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మల్రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దానా నాగేందర్, కడియం శ్రీహరి మా పార్టీలోకి వస్తారని అనుకున్నామా, వచ్చారు కదా. ఇప్పుడు కవిత కూడా కాంగ్రెస్ లో చేరిన ఆశ్చర్యపోనవసరం లేదని వ్యాఖ్యానించారు. త్వరలో కవిత సొంత పార్టీ ప్రారంభించబోతున్నారనే ప్రచారం వేళ మల్రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ అన్నాయి.